హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 53. ఫ్లైట్లో వెళ్తుండగా మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని రుద్రని అడుగుతుంది సహస్ర. దాంతో ఆమెకి ప్యారిస్ వెళ్తున్నామని చెబుతాడు రుద్ర. వాట్, మనం ప్యారిస్ వెళ్తున్నామా? ఎందుకు సార్ అని ఆశ్చర్యంగా అడుగుతుంది సహస్ర. ఎందుకంటే అక్కడ ఈఫిల్ టవర్ ఉంది కదా, దాన్ని మన ఆఫీస్లో పెట్టుకోవడానికి రెంట్కి ఇస్తారేమోనని అడగడానికి వెళ్తున్నాం అని వెటకారంగా అన్నాడు రుద్ర. అబ్బా, ఇతనికి అణువణువులో వెటకారం కలిసిపోయిందనుకుంటా అని మనసులోనే గొనుక్కొని సైలెంట్గా ఉండిపోయింది సహస్ర. ఆమె ఎక్స్ప్రెషన్ గమనించిన రుద్ర, నువ్వెప్పుడు ఇలా మైండ్ వాయిస్లోనే మాట్లాడుకుంటూ ఉంటావా? పైకి మాట్లాడడం తెలీదా అని అడిగాడు. అదేం లేదు సార్, నేనేమనుకోవడం లేదు అంటూ తడబడింది సహస్ర. ఇంతలో ఫ్లైట్ టేకాఫ్ అవ్వడం స్టార్ట్ అయింది. ముందు రోజులా భయపడకుండా స్టడీగా కూర్చోవడానికి ట్రై చేస్తోంది సహస్ర. కానీ ఆమె కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో చిన్నగా నవ్వుకుని ఆమె చేతి మీద తన చేతిని వేశాడు రుద్ర. వెంటనే అతని చేతిని పక్కకి నెట్టేయాలని అనుకుంది సహస్ర. కానీ భయంతో ఆ పని చేయలేకపోయింది. కాసేపటికి నార్మల్ అయిన సహస్ర మెల్లగా తన చేతిని పక్కకు తీసుకొని, సార్, మీరన్నట్లు మనం నిజంగానే ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్తున్నామా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగింది సహస్ర. లేదు, మనం వెళ్ళేది ఆఫీస్ పని మీద, ఈఫిల్ టవర్లో కింగ్ టవర్లో చూడటానికి కాదు అని కసిరాడు రుద్ర. దాంతో ఒక్కడుగు అతనికి వెనక్కి జరిగినట్లుగా సీట్లోనే అడ్జస్ట్ అవుతూ, అయ్యో రమ్మా, ఇప్పుడు నేనేమన్నాను? ఎలాగూ అంత దూరం వెళ్తున్నాం కదా, అందుకే ఈఫిల్ టవర్ దగ్గరికి కూడా వెళ్తామేమోనని అడిగాను. దానికే అంత కోపమా సార్ అని అంది సహస్ర. ఆ మాటకు ఆమె వైపు సీరియస్గా చూసి, ఉఫ్, నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉండవా ప్లీజ్ అని అన్నాడు రుద్ర. దాంతో మూతి ముడుచుకొని సహస్ర సైలెంట్ అయ్యింది. ఆ తర్వాత 2 గంటల్లో ఫ్లైట్ ప్యారిస్ చేరుకుంది. ప్యారిస్లో ఫ్లైట్ దిగిన తర్వాత సహస్రతో పాటు క్యాబ్ ఎక్కిన రుద్ర బిజీగా ల్యాప్టాప్లో తన వర్క్ చేసుకుంటుంటే, సహస్ర మాత్రం క్యాబ్ విండోలో నుంచి ప్యారిస్ అందాలు చూడడం మొదలుపెట్టింది. ఆ ప్లేస్ ఆమెకి కొత్తగా, వింతగా, చాలా అందంగా తోచింది. రుద్ర మధ్య మధ్యలో ఆమె కళ్ళల్లో మెరుపుని, ఆమె చూసే వింత చూపులను గమనిస్తూనే మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు. కాసేపటికి క్యాబ్ వెళ్ళి డైరెక్ట్గా ఈఫిల్ టవర్ ముందు ఆగింది. అది చూసిన సహస్ర, ఇదేంటి ఈ క్యాబ్ ఇక్కడ ఆగింది? నేను అడిగితేనేమో కాదన్నాడు, ఇప్పుడేమో డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొచ్చాడు. కొంపతీసి నిజంగానే ఇక్కడేమైనా కంపెనీని రెంట్కి తీసుకుంటున్నారా ఏంటి అని అనుకుంది. హలో మేడం, తమరి ఆలోచనలు కట్టిపెట్టి కిందకు దిగుతారా క్యాబ్ దిగుతూ అన్నాడు రుద్ర. ఆ మాటతో తన ఆలోచనలను వదిలేసి ఆ టవర్ని, దాని అందాన్ని చూస్తూనే కారు దిగింది సహస్ర. ఎంతో ఎత్తైన ఆ ఈఫిల్ టవర్ చూడడానికి ఆమె 2 కళ్ళు సరిపోవడం లేదు. అప్పుడు రుద్ర, ఏంటి ఇక్కడే నుంచొని చూస్తావా లేక దానిపైకి ఎక్కేదేమైనా ఉందా అని అన్నాడు. దాంతో సహస్ర అతని వైపు ఆశ్చర్యంగా చూసి కళ్ళు పెద్దవి చేస్తూ, అంటే మనం ఇప్పుడు దీన్ని చూడటానికే ఇక్కడికి వచ్చామా సార్ అని చిన్నపిల్లల ఎగ్జైట్ అవుతూ అడిగింది సహస్ర. నువ్వెప్పుడూ క్వశ్చన్ బ్యాంక్ని మైండ్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటావా? ఎప్పుడు ఏదో ఒక ప్రశ్నలు అడుగుతూనే ఉంటావు. ముందు ఆ డౌట్స్ అన్ని పక్కన పెట్టి వెళ్ళి ఆ టవర్ని చూడు అని అన్నాడు రుద్ర. దాంతో అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అర్థం చేసుకున్న సహస్ర ఉత్సాహంతో పొంగిపోతూ, థ్యాంక్ యూ సార్ అని చెప్పి పరిగెత్తుతూ టవర్ ముందుకు వెళ్ళి దాన్ని తాకింది. వావ్ సార్, ఇప్పుడు మనం ప్రపంచంలోని 8 వింతల్లో ఒకదాన్ని చూస్తున్నాం అని ఎగ్జైట్ అవుతూ అంది. ఓ, నీకిది ప్రపంచంలోని 8 వింతల్లో ఒకటని తెలుసా? గ్రేట్. మొన్న పీసా టవర్ దగ్గర తమరి నాలెడ్జ్ని చూసి ఇప్పుడు ఈఫిల్ టవర్ చూసి ఇలా ఉందేంటి అని అడుగుతావేమో అనుకున్నా అని వెక్కిరిస్తూ అన్నాడు రుద్ర. ఆ మాటకి ఉడుక్కుంటూ, నేను మరీ అంత డంబు కాదు సార్, ఏవో అప్పుడప్పుడు కొన్ని విషయాలు మిస్ అవుతాను అంతే అని అంది సహస్ర. సర్లే, సంతోషించాం కానీ నువ్వింకా నీ నాలెడ్జ్ను అప్డేట్ చేసుకోవాలి. ఇది ఓల్డ్ 8 వండర్స్లో ఉంది, న్యూ వండర్స్లో లేదు. ఇక పద, టవర్ ఎక్కుదాం అంటూ ముందుకు నడిచాడు రుద్ర. సహస్ర కూడా ఇంకేం ఆలోచించకుండా అతని వెనుకే నడుస్తూ టవర్ ఎక్కి అటూ ఇటూ పరుగులు పెడుతూ ఎంజాయ్ చేసింది. ఆమె సంతోషాన్ని చూస్తూ కూల్గా ఆమె ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ను
అందమైన పిక్స్ రూపంలో క్యాప్చర్ చేయడం మొదలుపెట్టాడు రుద్ర. ఇంతకుముందు ఎన్నోసార్లు అక్కడికి వచ్చాడు రుద్ర. కానీ ఈసారి సహస్రతో రావడం వల్ల ఆ ప్రదేశమే రుద్రకి కూడా కొత్తగా అనిపిస్తోంది. ఇదే ప్రేమలోని మత్తేమో అని తనలో తాను అనుకున్నాడు రుద్ర. చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత లంచ్ కోసమని రెస్టారెంట్కి తీసుకెళ్లాడు రుద్ర. అప్పుడు గాని సహస్రకి ఎగ్జైట్మెంట్ తగ్గి ఆలోచన వచ్చి, సార్, మనం వచ్చింది బిజినెస్ పని మీద కదా, ఇలా సైట్ సీయింగ్కి తీసుకొచ్చారేంటి? ప్రాబ్లం ఏమీ అవదా అని అడిగింది. ఆ మాటతో చిన్నగా నవ్వి, మరేం పర్వాలేదులే, అవసరం ఉన్నప్పుడు నేను బిజినెస్ కూడా చూసుకుంటున్నాను అని కూల్గా చెప్పాడు రుద్ర. బట్ సార్, మీ టైం అంతా వేస్ట్ అవుతుంది కదా, ఇక్కడిప్పుడు మనకు వర్క్ ఏం లేదంటే మనం తిరిగి వెళ్ళిపోదాం సార్, నో ప్రాబ్లం అంది సహస్ర. ఎప్పుడు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు ఉండాలో, ఎక్కడుండాలో అన్నీ డిసైడ్ చేయాల్సింది నేను, నువ్వు కాదు. కేవలం బ్లైండ్గా నన్ను ఫాలో అవడమే నీ డ్యూటీ అని కాస్త సీరియస్గా చెప్పాడు రుద్ర. ఆ మాటతో మూతి 3 వంకలు తిప్పుకొని, ఓకే సార్ అంది సహస్ర. దాంతో ఈవినింగ్ వరకు అక్కడక్కడ షాపింగ్ స్ట్రీట్స్ అన్నీ తిప్పాడు రుద్ర. అన్నీ చూస్తోంది కానీ సహస్ర ఏమీ కొనుక్కోలేదు. అది గమనించిన రుద్ర, ఏంటి సహస్ర, ఏం కొనుక్కోలేదు? నీకు నచ్చింది ఏదైనా ఉంటే కొనుక్కో అని అన్నాడు. లేదు సార్, అవన్నీ బాగున్నాయి, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నేను అంత బడ్జెట్ పెట్టలేను అని నవ్వుతూ సిన్సియర్గా చెప్పి వాటిని చూస్తూ ఉంది సహస్ర. మరేం పర్వాలేదులే, నేను కార్డు ఇస్తాను, యూస్ చేసుకొని నీకు నచ్చింది కొనుక్కో అన్నాడు రుద్ర. నోనో సార్, ఇప్పటికే మీ పుణ్యమా అని ఎప్పుడూ చూడని ప్లేసెస్ అన్నీ చూస్తున్నాను, ఇంకా ఇవి కూడానా, నాకేం వద్దు అని ఖచ్చితంగా చెప్పింది సహస్ర. ఆ మాటతో భుజాలెగరేసిన రుద్ర ఆమె వెంట నడుస్తూ ఆమె వేటిని ఇష్టంగా చూస్తుందా అని గమనించడం మొదలుపెట్టాడు. అలా వెళుతూ వెళుతూ ఒక వాచ్ను చూసి టక్కున ఆగిపోయింది సహస్ర. ఆమె కళ్ళు ఆ వాచ్ను చూడగానే దగదగా మెరిసిపోయాయి. సహస్ర దాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టంగా తడుముతూ హ్యాండ్కి పెట్టుకుంది. అనకూడదు కానీ ఆ వాచ్ పెట్టుకోగానే సహస్ర హ్యాండ్కి అందం వచ్చిందో, లేక సహస్ర చేతికి పెట్టాక ఆ వాచ్కి అందం వచ్చిందో కానీ ఆ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. అది చూసిన రుద్ర వెంటనే కార్డును షాప్ అతనికి ఇస్తూ ఆ వాచ్ను ప్యాక్ చేయమని చెప్పాడు. అది విన్న సహస్ర, అయ్యో సార్, వద్దు, అనవసరంగా అమౌంట్ వేస్ట్, నేనైతే తీసుకోను అని టక్టక్కా చెప్పేసింది. హలో మేడం, ఆగండి, ఇది తమరి కోసం కాదు, నాకు కాబోయే వైఫ్ కోసం నేను పర్చేస్ చేస్తున్నాను అని అన్నాడు రుద్ర. ఆ మాటతో, ఓ సారీ సార్, నా కోసం అనుకొని ఎగ్జైట్ అయ్యాను, ఇట్స్ ఓకే అని నవ్వుతూ ముందుకు వెళ్ళిపోయింది సహస్ర. దాంతో వాచ్ తీసుకొని సహస్ర వెనకే వెళ్ళాడు రుద్ర. అలా షాపింగ్ ఏరియా అంతా తిరిగి తిరిగి ఎప్పటికో సాయంత్రం అవుతుండగా, సార్, ఇక నేను అలసిపోయాను, నాకు రెస్ట్ కావాలి అని అంది సహస్ర. అప్పుడే రెస్ట్ అంటే ఎలా? బయటకు వచ్చినప్పుడు 4 ప్లేసెస్కి తిరగాలి, నీకోసం ఇంకొక సైట్ సీయింగ్ కూడా వెయిట్ చేస్తోంది అని అన్నాడు రుద్ర. అది విని సహస్ర ఆశ్చర్యంగా చూస్తూ, ఈయన నన్ను బిజినెస్ ట్రిప్ కోసం తీసుకొచ్చినట్లు లేదు, గర్ల్ ఫ్రెండ్ని డేట్కి తీసుకొచ్చినట్లుంది, కర్మ కర్మ, ఎవరితో వెళ్లాల్సిన నేను ఎవరితో వెళ్తున్నాను అని తనలో తాను అనుకొని పైకి మాత్రం సరే సార్, వెళ్దాం అని అంది. దాంతో డే టైం అంతా ఆమెను అటూ ఇటూ తిప్పిన రుద్ర నైట్ అవుతుండగా మళ్ళీ ఈఫిల్ టవర్ దగ్గరికి తీసుకొచ్చాడు. అది చూసి, ఉదయం వచ్చాం కదా సార్, మళ్ళీ ఇక్కడికే ఎందుకు అనబోతూ సహస్ర ఒక్కసారిగా తలపైకెత్తి చూసి మాటలు రానట్లుగా నోరు తెరుచుకొని అలాగే ఉండిపోయింది. దానికి కారణం ఆ ఈఫిల్ టవర్ ఉదయం చూసినట్లుగా లేదు, ఆ రాత్రి లైట్లతో దగదగా మెరిసిపోతూ అద్భుతంగా ఉంది. మాట్లాడడం కూడా మర్చిపోయి దాన్నే చూస్తూ ఉన్న సహస్ర కళ్ళలో ఉన్న ఆశ్చర్యం రుద్ర మొబైల్లో ఫోటో అయి కూర్చుంది. చాలాసేపటి వరకు అక్కడే స్పెండ్ చేసిన రుద్ర సహస్ర కాసేపటి తర్వాత మళ్ళీ ఫ్లైట్లో తిరిగి ఇటలీ వచ్చేశారు. ఆ సమయంలో సహస్ర మాత్రం ఒక్క క్వశ్చన్ కూడా వేయలేదు. తాను చూసిన ఆ రోజుటి అద్భుతాలను మళ్ళీ మళ్ళీ రివైండ్ చేస్తూ ఆనందపడిపోతోంది. రూమ్కి వచ్చిన తర్వాత రుద్ర తన రూంలోకి వెళ్ళబోతుండగా, సార్, ఒక్క నిమిషం అని పిలిచింది సహస్ర. ఏంటి అని కళ్ళెగరేశాడు రుద్ర. థ్యాంక్ యూ సో మచ్ సార్ మనస్ఫూర్తిగా చెప్పింది సహస్ర.
ఎందుకు అని నుదురు చిట్లించి అడిగాడు రుద్ర. ఈరోజు నేను స్పెండ్ చేసిన కొన్ని మూమెంట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నా లైఫ్లో అంత బ్యూటిఫుల్ మూమెంట్స్ నేను ఎప్పుడు స్పెండ్ చేయలేదు. ఇదంతా మీ వల్లనే జరిగింది. అందుకే థ్యాంక్ యూ సార్ అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయింది సహస్ర. రుద్ర కూడా చిన్న స్మైల్ ఇచ్చి తన రూంలోకి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయ్యి ఫుల్లుగా తిరగడంతో అలసిపోయిన ఆ ఇద్దరూ వెంటనే నిద్రలోకి జారుకున్నారు. మరోవైపు హాస్పిటల్లో ఉన్న దేవా టెన్షన్గా ఎప్పుడెప్పుడు అనసూయ కళ్ళు తెరుస్తుందా, అసలు తనకేమైంది, ఇప్పుడు డాక్టర్ బయటికి వచ్చి ఏం చెబుతారు అని ఆలోచిస్తూ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నాడు. అతడికి ఆకలి తప్పులు కూడా గుర్తులేవు. ఉదయం అతనికి ఫోన్ చేసిన అతని అనుచరులు దేవా చెప్పింది విని హుటాహుటిన హాస్పిటల్కి వచ్చారు. వాళ్లలో కొంతమందిని తన దగ్గర పెట్టుకొని మిగిలిన వాళ్ళని రెస్టారెంట్ ఓపెన్ చేయమని చెప్పి పంపించాడు దేవా. ఆ తర్వాత ఎప్పటికో మధ్యాహ్నం 3 గంటలవుతుండగా డాక్టర్ అతన్ని తన క్యాబిన్కి పిలవడంతో ఆమె క్యాబిన్కి వెళ్ళాడు దేవా. అతన్ని చూస్తూనే విచారంగా ముఖం పెట్టిన ఆ డాక్టర్, ప్లీజ్ కూర్చోండి మిస్టర్ దేవా అని అంది. దాంతో ఆమె ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్న దేవా, డాక్టర్, అనసూయకేం కాలేదు కదా, అంతా బాగానే ఉంది కదా అని అడిగాడు. ఐఎమ్ సారీ మిస్టర్ దేవా, ఇప్పుడే మేము మిసెస్ అనసూయ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాము. తనకి సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆమె మీకెప్పుడు చెప్పలేదా? ఆమె బ్రెయిన్లో ట్యూమర్ ఉంది. ఇంచుమించు లాస్ట్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు తనకి ఆపరేషన్ చేసి ఆ ట్యూమర్ తీసే అవకాశం కూడా లేదు. మేబీ ఇంకా తను కొద్ది రోజులే బ్రతుకుతోంది అని డాక్టర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న దేవా మెదడు అప్పటికే ముద్దుబారిపోగా అతనికి తెలియకుండానే అతని కళ్ళలో నుండి నీళ్లు కిందకి వస్తున్నాయి. దాంతో వాటిని తుడుచుకుంటూ, అసలు మీరేం మాట్లాడుతున్నారు డాక్టర్? అనసూయకి అంత పెద్ద ప్రాబ్లం ఉండడమేంటి? తను చాలా హెల్దీగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల్లో కనీసం ఎప్పుడూ తలనొప్పి అని కూడా చెప్పలేదు. చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది అని అన్నాడు దేవా. అప్పుడు డాక్టర్, చూడండి దేవా, ఒక్కొక్కరికి ఒక్కోలా జరుగుతూ ఉంటాయి. అందరికీ ఒకే రకమైన సిమ్టమ్స్ ఉంటాయని నేను చెప్పలేను. ఇక ట్యూమర్ విషయానికొస్తే కొంతమందికి హెల్త్ ఇష్యూస్తో స్టార్ట్ అవ్వచ్చు. ఇంకొంతమందికి అసలు ఏ ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా ఫైనల్ స్టేజ్లోనే కనిపించవచ్చు. ఈమె విషయంలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా లోపలే ట్యూమర్ అనేది పెరుగుతూ వచ్చింది అని చెప్పింది డాక్టర్. కానీ డాక్టర్, ఎలాంటి వ్యాధికైనా నయం చేసే ట్రీట్మెంట్ ఇప్పుడు ఉంటుంది కదా, ఏదో ఒకటి చేసి అనసూయకి ఏమీ కాకుండా చూడండి. తనంటే నాకు చాలా ఇష్టం డాక్టర్. తను లేకపోతే నేను బ్రతకలేను. ఇన్ఫ్యాక్ట్ తన కోసమే నేను ఇంకా ఇలా ఉన్నాను. ప్లీజ్ తనని ఎలాగైనా సేవ్ చేయండి డాక్టర్ అని బ్రతిమాలడం మొదలుపెట్టాడు దేవా. ప్లీజ్ దేవా గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ బాధ నాకు అర్థమవుతుంది. బట్ నేను చెప్పాల్సింది చెప్పాను. తన హెల్త్ చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా ఈ మాత్రం బ్రతికుందంటే మన అదృష్టమే. తనకు స్పృహ వచ్చే వరకు కూడా ఏ టైంలో స్పృహ వస్తుందని నేను ఇప్పుడు కూడా చెప్పలేను. స్పృహ వస్తే కాస్తైనా నార్మల్గా ఉంటుంది, లేదంటే ఇలాగే చనిపోవచ్చు కూడా అని డాక్టర్ అంటూ ఉండగానే ఒక్కసారిగా దేవా పెద్దగా అరుస్తూ, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అంటూ పిడికిలి బిగించి డాక్టర్ ఎదురుగా ఉన్న గ్లాస్ టేబుల్పై ఒక్కటి కొట్టాడు దేవా. దాంతో బళ్ళుమంటూ పగిలిపోయింది ఆ గ్లాస్ టేబుల్. అది చూసిన డాక్టర్ వెంటనే తన సీట్లో నుండి పైకి లేచి వెనక్కి జరిగి అతని వైపు కోపంగా చూస్తూ, ప్లీజ్ దేవాగారు, మీరు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. హాస్పిటల్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరం అని సీరియస్గా చెప్పింది డాక్టర్. ఆ మాటతో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, సారీ డాక్టర్, కానీ మీరు ఎలాగైనా సరే నా అనసూయని సేవ్ చేయండి. కావాలంటే ఫారెన్ నుండి డాక్టర్స్ని పిలిపించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. అయినా అనసూయకి మాత్రం ఏం కాకూడదు. తనకి వెంటనే ఆపరేషన్ చేయించే ఏర్పాటు చేయండి అని అన్నాడు దేవా. మీకు చెబుతుంటే ఎందుకు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదు దేవాగారు. తనకి ట్రీట్మెంట్ చేసే ఆప్షనే లేదు. ఆమె హెల్త్ ఇప్పటికే పూర్తిగా పాడైపోయింది. ఇంకా మందులకు రియాక్ట్ అవ్వడమే గొప్ప విషయం. మనం తనకి కీమోథెరపీ లాంటివి చేసినా కూడా అది చావుని ముందుగా తీసుకురావడమే తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి బ్రతికున్న రోజులు నేనిచ్చే మెడిసిన్స్ వాడుతూ తనను హ్యాపీగా ఉండేలా చూసుకోండి. అంతకుమించి నేనేం చెప్పలేను. అండ్ ఇప్పుడు ఇదంతా చేయాలన్నా కూడా ముందు తనకి స్పృహ రావాలి. వచ్చే వరకు వెయిట్ చేయండి ప్లీజ్
అని చెప్పింది డాక్టర్. అంటే డాక్టర్, ఇంకే ఆప్షనూ లేదా అని నిరాశగా అడిగాడు దేవా. ఇక ఇంతకు మించి నేను చెప్పేది ఏం లేదండి. మీరిక్కడ ట్రీట్మెంట్ వద్దంటే చెప్పండి, నేను వేరే హాస్పిటల్కి రాస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది డాక్టర్. ఆమె చెప్పిందంతా విన్న దేవాకి కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు అనిపించింది. మనసంతా మెలితిప్పినట్లు అనిపిస్తూ ఉండడంతో అతనికి పిచ్చ చిరాకు, కోపం వస్తున్నాయి. కానీ వాటిని ఎవరి మీద చూపించాలో అతనికి తెలియడం లేదు. ఇన్ని సంవత్సరాలలో ఏ ఎమోషన్ అయినా సరే అతనికి అనసూయ మీద చూపించడమే అలవాటు. అందుకే వెంటనే అనసూయ ఉన్న ఐసీయూ దగ్గరికి పరిగెత్తాడు దేవా. అతను డోర్ తీసుకుని లోపలికి వెళ్ళబోతుంటే అక్కడున్న సెక్యూరిటీ అతన్ని అడ్డుకుంటూ, ప్లీజ్ సార్, మీరు ఐసీయూలోకి వెళ్ళొద్దు, పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పాడు. ఇన్ఫెక్షన్ లేదు, ఏం లేదు, నేను అర్జెంటుగా నా అనసూయని చూడాలి అని కోపంగా అన్నాడు దేవా. కుదరదు సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. మిమ్మల్ని పంపిస్తే డాక్టర్ మమ్మల్ని ఊరుకోరు. కావాలంటే తనని వేరే రూమ్కి షిఫ్ట్ చేసినప్పుడు మీరు వెళ్ళి చూడండి అని చెప్పాడు సెక్యూరిటీ. ఇప్పుడు నన్ను లోపలికి వెళ్ళనిస్తావా, లేదంటే నా చేతిలో తన్నులు తింటావా అని ఆవేశంగా అడిగాడు దేవా. అప్పుడు సెక్యూరిటీ, నా డ్యూటీ నేను చేస్తున్నాను సార్, మీరు ఇలా బలవంతంగా నన్ను అడ్డుకుంటే ఆ తర్వాత అనవసరంగా మీరే కేసులు కోర్టులు అంటూ తిరగాలి. అది మీ పేషెంట్కి కూడా మంచిది కాదు అని మెత్తగా వార్నింగ్ ఇచ్చాడు సెక్యూరిటీ. ఆ మాటలతో చిరాగ్గా ఆగిపోయి, ఎంతసేపు నేను అనసూయం చూడకుండా ఉండాలి, ఈ డాక్టర్ని మరోసారి పర్మిషన్ అడగాలి అనుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు దేవా. సడన్గా డోర్ తోసుకుంటూ వచ్చిన అతన్ని చూసి, ఎస్ మిస్టర్ దేవా, ఏంటిలా వచ్చారు అని అడిగింది డాక్టర్. నేను అనసూయని ఒకసారి చూడొచ్చా డాక్టర్, ప్లీజ్, రాత్రి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా నేను తనని చూడనే లేదు అని రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు దేవా. చూడొచ్చు, బట్ ఇప్పుడు తనకి యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం, అండ్ తన హెల్త్ కండిషన్ కూడా చెప్పాను కదా, అస్సలు బాలేదు. ఈ టైంలో ఇన్ఫెక్షన్ అది ఇది అంటే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది అంది డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఒక్కసారి తనని చూసి వచ్చేస్తాను, తనంటే నాకు ప్రాణం, మీరు అర్థం చేసుకోండి అని అడిగాడు దేవా. మీ బాధ నాకు అర్థమవుతుంది. ఓకే, కొంచెంసేపు వెయిట్ చేయండి, ఈవినింగ్ టైంలో మీరు తనని చూడడానికి నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పింది డాక్టర్. ఆ మాటతో కాస్త చల్లబడిన దేవా, ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి బయటికి వచ్చి కూర్చున్నాడు. అతని మనసంతా అనసూయ దగ్గరనే ఉంది. ప్రజెంట్ మైండ్లో ఎలాంటి ఆలోచనలు నడవడం లేదు. కేవలం ఆమెను చూడాలని, తనను దగ్గరికి తీసుకోవాలని తప్ప మరొక ఆలోచన కూడా రావడం లేదు. ఇంతలో అతని అనుచరుడు దేవా దగ్గరికి వచ్చి, అన్నా, నువ్వు ఉదయం నుంచి ఏం తీసుకోలేదు, కొంచెం ఎంగిల్పడి మళ్ళీ రావచ్చు కదా, రా అన్నా, వదినకేం కాదు, బాగానే ఉంటుంది అని పిలిచాడు. లేదురా, నేనిప్పుడు ఎక్కడికి రాను, డాక్టర్ పిలిస్తే వెంటనే వెళ్ళి అనసూయని చూడాలి అని అన్నాడు దేవా. అన్నా, వదిన్ని చూడాలన్నా నీకు ఓపిక ఉండాలి కదా, చూడు ఎలా అయిపోయావో, కనీసం ఇప్పటిదాకా మంచినీళ్ళు కూడా తాగలేదు, ఇప్పుడైనా కనీసం మంచినీళ్ళన్నా తాగన్నా అంటూ వాటర్ బాటిల్ ఇచ్చాడు. దాంతో ఆ వాటర్ బాటిల్ తీసుకొని కొంచెం వాటర్ తాగిన దేవా అక్కడే ఎదురు చూస్తూ ఉండిపోయాడు. మరోవైపు చంద్ర ఎప్పుడెప్పుడు రెడీ అయ్యి కిందికి వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది మౌనిత. చంద్ర మాత్రం ఆరాంగా లేచి ఫ్రెష్ అయ్యి 10 అవుతుండగా రెడీ అయ్యి కిందికి వచ్చాడు. హాల్లో ఉన్న ఆమె అతన్ని కోపంగా చూసింది. కానీ ఆమె సిచ్యువేషన్ తెలియకుండా ఆమెను చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు చంద్ర. మౌనిత అతని నవ్వును పట్టించుకోకుండా, చంద్ర, నేను మీతో మాట్లాడాలి, వచ్చి కూర్చోండి అని అడిగింది. ఏం మాట్లాడాలి మౌనిత, ఇదేదో ముందే చెప్తే త్వరగా లేచి రెడీ అయి వచ్చేవాణ్ణి కదా, నాకిప్పుడు మీటింగ్ ఉంది అని అంటూనే వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చున్నాడు చంద్ర. ఏం పర్వాలేదు, మీటింగ్ 1 గంట లేట్ అయితే వచ్చిన నష్టమేమీ లేదు, కానీ ఇప్పుడు నేను మీతో మాట్లాడి తీరాల్సిందే. రాత్రి మాట్లాడదామంటే ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి అడ్డంగా పడుకుండిపోయారు అని అంది మౌనిత. కానీ చంద్ర ఆమె మాటలు పట్టించుకోకుండా ఆమె వాయిస్లో వచ్చిన తేడాని గమనిస్తూ, ఏమైంది నీ వాయిస్కి, ఎందుకలా డల్గా ఉంది, ఎప్పుడూ చాలా స్ట్రాంగ్గా మాట్లాడతావు కదా, ఇప్పుడేమైంది అని ప్రేమగా అడిగాడు. ఏమైందేంటి చంద్ర, అక్కడ ఆ వీరేంద్రగాడు రోజూ సురభిని కాలేజ్ నుంచి పికప్ చేసుకోవడం, బెంగళూరు అంతా తిప్పడం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. మీరు దానికి బాడీగార్డ్స్నైతే పెట్టారు కానీ వాళ్ళకి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అని చెప్పింది మౌనిత.
ఆ మాట విన్న చంద్ర ఆశ్చర్యపోతూ, వాట్? వీరేంద్రగాడు ఆ సురభిని పికప్ చేస్తూ బెంగళూరు తిప్పుతున్నాడా? అసలు సురభి వాడితో ఎందుకు మాట్లాడుతోంది? మనకి వాళ్ళకి పడదని తనకు తెలీదా? అయినా నేను పెట్టిన మనుషులకి నువ్వైనా మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు కదా అని అన్నాడు చంద్ర. అవన్నీ చేశాను కాబట్టే విషయం ఇప్పటికైనా తెలిసింది. ఇప్పుడైనా నువ్వు తీరిగ్గా మళ్ళీ నన్నే బ్లేమ్ చేయమని కాదు నీకిదంతా చెబుతుంది. కనీసం ఇప్పుడైనా ఏదైనా యాక్షన్ తీసుకుంటావని చెబుతున్నాను. ఆల్రెడీ నేను వీరేంద్రతో మాట్లాడాను. వాడికి మొదట మంచిగా నచ్చచెప్పాలని చూశాను. వినకపోతే బెదిరించడానికి కూడా ట్రై చేశాను. కానీ వాడు నా మాట వినేటట్లు లేడు. ఎలాగైనా సురభిని తన కంట్రోల్లోకి తీసుకురావాలని చూస్తున్నాడు. దాన్ని పెళ్లి చేసుకొని నీకు మొగుడవుతాడు. ఆ తర్వాత నీ ఇష్టం అని అంది మౌనిత. ఆ మాటలకు చంద్ర కోప్పడుతూ, అదేంటి మౌనిత అలా మాట్లాడతావు? వాడు నాకు మొగుడవడమేంటి? అసలైనా మన సురభి వాణ్ణెందుకు పెళ్లి చేసుకుంటుంది? మనం అంత దూరం రానిస్తామా ఏంటి? నువ్వు ముందు సురభికి ఫోన్ చేసి వాడికి దూరంగా ఉండమని చెప్పు అని అన్నాడు చంద్ర. ఆ పని చెయ్యాలని నాకు తెలియదనుకుంటున్నావా? తెలుసు. కానీ ఇప్పుడు మనం సురభికి ఫోన్ చేసి ఆ మాట చెబితే దానికి లేనిపోని అనుమానాలు వస్తాయి అని అంది మౌనిత. ఏం అనుమానాలు వస్తాయి? మనకి వాడికి పడదని సురభికి తెలుసు కదా. అదే విషయం క్లియర్గా చెప్పు. వాడు కావాలని తనని ట్రాప్ చేస్తున్నాడని అర్థమయ్యేలా చెప్పు అని అన్నాడు చంద్ర. ఓ, అలా చెబితే ఆ వీరేంద్ర ఊరుకుంటాడా? నువ్వెలా కావాలని మా నాన్నని ట్రాప్ చేశావో, నీ మొదటి భార్య బిడ్డల్ని ఎలా వదిలేశావో అదంతా తీసుకెళ్ళి ఆ సురభికి చెప్తాడు. అప్పుడు నీకోకేనా అని అడిగింది మౌనిత. ఆ మాటలు విన్న చంద్ర ఒక క్షణం పాటు ఏం చేయాలో అర్థం కానట్లు సైలెంట్గా నుంచుండిపోయాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.